దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ కొనియాడారు. దివ్యాంగులకు మరో ₹1000 పెన్షన్ పెంచడం పట్ల కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు జలవిహార్లో సుమారు 4000 మంది దివ్యాంగులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ₹500 ఉన్న పెన్షన్ తెలంగాణ వచ్చిన తర్వాత ₹1500 పెంచారని, రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ₹3016 పెంచి ఇప్పుడు మరో ₹1000 పెంచారని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుందని వెల్లడించారు. సబ్సిడీ అంటే ఆ 70% ఎక్కడికి తేవాలి? ఏమి ఇచ్చినా సరిపోదు. ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసి మీకు ఎంత ఇచ్చినా గానీ సరిపోదు అనేటువంటి భావనతోని మన ధర్మరాజు లాంటి ముఖ్యమంత్రి గారు వాసుదేవుని పిలిచి ఆ డిపార్ట్మెంట్ కు సంబంధించి 100% సబ్సిడీ మీద మీరు ఏమిస్తారో ఇవ్వండి అని చెప్పి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తే, ఆ కార్యక్రమాలలో నేను కూడా పోయిన ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పెట్టినప్పుడు కొప్పులేశ్వరన్న, వాసుదేవరెడ్డి గారు వాళ్ళ డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమాలు పెట్టినప్పుడు మనందరికీ తెలుసు. దీంతో పాటు పెన్షన్లు, దేశవ్యాప్తంగా పెన్షన్లు ఏమున్నాయి, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయి, మీరేంటంటే ఎవరు కూడా ఏ ఆఫీస్ కు వెళ్లకుండా డైరెక్ట్ మీ అకౌంట్ లోనే వచ్చే విధంగా అద్భుతంగా ప్రభుత్వం కార్యక్రమం చేస్తుంది. మనం 3016 ఇచ్చి సంతోషపడుతుంటే మనం అడగక ముందే ఇంకా ₹1000 30% సబ్సిడీ అంటే